ఫ్రెండ్స్, ఈరోజు ఉషా తెలుగు ఛానల్ అనే అమ్మాయికి అకౌంట్ డిజేబుల్ అయింది. తను అకౌంట్ డిజేబుల్ అయింది, ఎలా చేయాలి అని చెప్పి మనల్ని అడిగారు. అందువల్ల అది ఎలా డిజేబుల్ అయింది అని ట్రేస్ చేసినట్లయితే, ఫస్ట్ వాళ్ళ బ్రదర్‌ని ఏదో అడిగిందంట అకౌంటు మానిటైజ్‌కి అప్లై యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పి. తర్వాత తను అప్లై చేశాడు. అది చేశాడో లేదో అని తెలియక తిను అప్లై చేసింది. సో 2 సార్లు యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల అకౌంట్ అనేది డిజేబుల్ అయిపోయింది. అంటే తను అకౌంట్ యూజ్ చేసడానికి లేకుండా అయిపోయింది. సో తను ఎలా చేయాలని అడిగినప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలి అనేది మేము వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని చేసిచ్చాం. అది ఎలా చేసామో అది కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే మీరే సాల్వ్ చేసుకోవచ్చు అని ఆ వీడియో కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మన సబ్స్క్రైబర్ ఉషా తెలుగు ఛానల్ అనే అకౌంట్లో మానిటైజేషన్ డిసేబుల్ అయింది. సో వాళ్ళు నాకు డీటెయిల్స్ చెప్పారు. సో ఇప్పుడు దాన్ని ఎలా కరెక్ట్ చేయాలో, ఎలా రెక్టిఫై చేయాలో చూద్దాం. సో దీనికి ఫస్ట్ యూట్యూబ్ క్రియేటర్ స్టూడియోలో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారంటే మానిటైజేషన్ ఇస్ డిసేబుల్డ్. ఇక్కడ ఏం ఎనేబుల్ లిసనింగ్ ఏం ఆప్షన్ లేదు. సో దీనికి ఏం చేయాలంటే మనం జీమెయిల్ ఓపెన్ చేసుకుని మెయిల్ చెక్ చేసుకోవాలి. మెయిల్ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది ఆల్రెడీ. సో దాన్ని ఓపెన్ చేయండి, ఎందుకంటే అక్కడ లింక్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఓపెన్ చేసుకున్నాక టు అసోసియేట్ యువర్ అప్రూవ్డ్ to associate an approved AdSense account with YouTube, please visit our monetization tab. You're not eligible. Okay. So ఈ monetization tab ని విజిట్ చేయమంటున్నారు. సో దాని మీద క్లిక్ చేయండి. We have detected that your AdSense was disapproved. Okay. సో ఎలానో చిన్న మిస్టేక్ వల్ల డిసప్రూవ్ అయిపోయింది. సో దాన్ని మళ్ళీ అప్రూవ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద ఉన్న లింక్ క్లిక్ చేయాలి. ప్లీజ్ చేంజ్ ద యాడ్సెన్స్ అకౌంట్. ఓకే, సో చేంజ్ దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సో మాకు ఈ కంప్యూటర్లో సబ్స్క్రైబర్ అకౌంట్ లాగిన్ చేశాను కాబట్టి అది వెరిఫికేషన్ కోసం అడిగింది. సో వెరిఫై ఇప్పుడు చేశాను. ఇప్పుడు ఇక్కడ చూస్తారంటే యూ కరెంట్లీ హ్యావ్ ద ఫాలోయింగ్ యాడ్సెన్స్ అకౌంట్ అసోసియేటెడ్. ఇక్కడ స్టేటస్ చూసారంటే ఇన్యాక్టివ్ ఉంది కదా. సో ఇఫ్ యూ వుడ్ లైక్ టు అప్డేట్ యువర్ యాడ్సెన్స్ అకౌంట్ క్లిక్ చేంజ్ బటన్ బిలో విల్ బి రిడైరెక్టెడ్. ఓకే, సో దీన్ని అప్డేట్ చేయడానికి మనం ఇక్కడ చేంజ్ బటన్ క్లిక్ చేయాలి. ఓకే, సో యాడ్సెన్స్కి మళ్ళీ అదే ఈమెయిల్ ఐడి యూస్ చేసి లాగిన్ చేయండి. You already have one. Okay, got it. Please fix the issues. Okay. I'll see by mistake close the account ni select చేసినట్టుంది. Okay, we don't want to. We see that you are other. We allow only 1% per person. ఓకే, ఏం చేస్తున్నారంటే ఒకే ఈమెయిల్ ఐడి మీద ఒకే డ్యూయల్ యాడ్సెన్స్ అకౌంట్స్ ఏదో క్రియేట్ చేయడానికి ట్రై చేసినట్టున్నారు. సో దాన్ని డిసేబుల్ చేయాలి. సో ఇక్కడ ఈ చెక్ బాక్స్ని చెక్ చేసి సబ్మిట్ అప్లికేషన్. ఓకే, వీఆర్ వర్కింగ్ ఆన్ సెట్టింగ్ యూ అప్. ఓకే, సో అంతే, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఆమె మానిటైజేషన్ ఎనేబుల్ అయిపోద్ది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే దిస్ యూజువల్లీ టేక్స్ ఎ డే, లెస్ దెన్ ఎ డే. అంటే మనకి 24 hours లోపల ఈ ప్రాబ్లమ్ రెక్టిఫై అవుద్ది, ఇంకా ఆమెకి యాడ్సెన్స్ ఎనేబుల్ అయిపోద్ది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.